బాలు వాళ్ళ తమ్ముడైతే వాళ్ళ ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తాడు. ఇక మీనా అలాగే బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇలా వాళ్ళ ఆయన జైల్లో ఉన్నారంట, విడిపించాలి అని చెప్పి తనైతే హిందీలో చెప్తూ ఉంటుంది. సరే బేటీ అని చెప్పి తను మీనాని చూసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది. నా భర్తను విడిపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. తను ఈ మెడలో తాళి కట్టినప్పుడు ఎంత మంచివాడో ఇప్పుడు కూడా అంతే మంచివాడు. తను ఎలాంటి తప్పు చేయడు. తను న్యాయంగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా అయితే తన భర్త గురించి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. మీనా అయితే ఆవిడని ఇలా అడుగుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నా భర్తను మీరే విడిపించాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పోలీస్ స్టేషన్ దగ్గర అతనైతే, రే వాడికి లాకర్ని గట్టిగా వేయండి, వాడిని విడిపించడానికి ఎవ్వరూ రారు, ఒకవేళ విడిపించినా సరే వాడి కారుతో నేను ఆడుకుంటానని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక మీనా బాలుని విడిపించగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.